పాత మంగళగిరిలోని సర్దార్ గౌతులచ్చన్న కమ్యూనిటీ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం, పట్టణ గౌడ సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత పాపన్న గౌడ్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాహసోపేతంగా బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని నాయకులు మన్నం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు తుళ్ళూరు శ్రీనివాసరావు, గుంటూరు అర్బన్ గౌడ సంఘం అధ్యక్షుడు ఎం రాము, డాక్టర్ పలగాని శ్రీనివాసరావు, మంగళగిరి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్, పట్టణ అధ్యక్షుడు యనుమల నరసింహారావు, నాయకులు పరసా రంగనాథ్, వాకా ముత్యాలు, పి రామకృష్ణ, పి శ్రీనివాసరావు, రేఖా రామారావు, ఎల్ తులసీదాసు, ఎం శ్రీనివాసరావు, వి చంటి, తాతా కోటయ్య తదితర గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు. పాపయ్య గౌడ్ గారు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి బీసీలకి అనుకూలంగా అన్ని కులాలను వెనకేసుకొచ్చి ధైర్యంగా ఆయన ఒక సర్దార్ మహారాజుగా ఆయన జయించారు. కానీ అలాంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. జోహార్ సర్దార్ పాపయ్య గౌడ్ గారికి జోహార్, జోహార్ సర్దార్ పాపయ్య మహారాజు గారికి జోహార్. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా 376వ జయంతి సందర్భంగా ఓల్డ్ మంగళగిరిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో చాలామంది పేదవారు వచ్చి కంటి చూపు పరీక్షలు చేయించుకుంటున్నారు. వారికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద శుక్లం కానీ పోర ఆపరేషన్లు కానీ ఉచితంగా చేయడం జరుగుతుంది మందడంలో. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని గౌడ సంఘం వైపు నుంచి జరగాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 17వ శతాబ్దంలో ఏదైతే మన స్వతంత్రానికి పూర్వం ఈ మన భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మళ్ళీ మొఘలాయి చక్రవర్తులు అక్రమంగా మన భారతదేశంలోకి చొరబడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ బహుజనులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి పన్నుల రూపంలో మరి దోపిడీకి గురి చేస్తూ మరి వారిని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవించకుండా వారిని అణిచివేతకి గురి చేస్తున్న సందర్భంలో మరి ఒక పేద కల్లు గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆయన యుక్త వయసు నుంచే ఎంతో పోరాట పటిమ శక్తి కలిగిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఈ మొఘలాయి చక్రవర్తులు ఏదైతే వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలు మరి వారికి మరి సంఘీభావంగా మరి వాళ్ళ ప్రవర్తనకి ఇక్కడ ఈ భారతదేశంలో ఎవరైతే భూస్వాములు పెత్తందారులు కొంతమంది వారికి అనుకూలంగా మన దేశంలో ఉన్న బలహీన వర్గాలను దోచుకుంటున్న సందర్భంలో మరి మొఘలాయి చక్రవర్తులకి భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడి మరి కొంత గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏదైతే మొఘలాయి చక్రవర్తులు ఆక్రమించిన గోల్కొండ కిల్లాని మరి ఆ రోజు గెరిల్లా సైన్యంతో గోల్కొండ కిల్లాని కొల్లగొట్టి 6 నెలల పాటు ఆ గోల్కొండ కిల్లాని ఏలిన ఒకే ఒక్క భారతదేశపు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు మనం చూసుకోవచ్చు సర్దారు అంటే పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల ఎవరైతే మరి పోరాట పటిమ చేసి వారిని హక్కును చేర్చుకుంటారో ప్రజలు ఇచ్చే బిరుదే మా నేత అని సర్దార్ అని మనం చూసుకోవచ్చు. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సర్దార్ కీర్తి ప్రతిష్టలు పొందింది పాపన్న గారు. అంతే రోజు సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి కార్యక్రమం సందర్భంగా పాత మంగళగిరిలో ఉన్న సర్దార్ గౌతులచ్చన్న కమ్యూనిటీ హాల్ నందు మంగళగిరి పట్టణ, మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో మరి పేదలు, బడుగు బలహీన వర్గాలు అందరూ వచ్చి దీన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు తుళ్ళూరు శ్రీనివాసరావు గారు, గుంటూరు అర్బన్ గౌడ సంఘం అధ్యక్షులు మోకరాల రాము గారు, అలాగే పట్టణ అధ్యక్షులు యనుమల నరసింహ గారు, గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు పావుగోడ శ్యాంప్రసాద్ గారు, పరసా రంగనాథ్ గారు, పసి గారు, అలాగే జోషిబాబు గారు, కార్తిక్ గారు, అలాగే వాకా సాంబశివరావు గారు తదితర గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం ముందు మేము ఇంకా బాగా చేస్తామని చెప్పేసి ఈ జయంతి కార్యక్రమం, ఎందుకంటే ఈరోజు చూస్తే మరి రాష్ట్రంలో మరి 45 చోట్ల విగ్రహాలు పెడతం జరుగుతున్నది. తెలంగాణలో కూడా
అధికారంగా ప్రకటించారు. మరి సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి కార్యక్రమాన్ని మరి వచ్చే సంవత్సరం కూడా మీరు మీరు చెప్పినట్టు మేము మా గౌడ్ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ముఖ్యంగా మాకు కూడా ఈ మరి జయంతికి ఈ కార్యక్రమాన్ని అధికారంగా ప్రకటించమని చెప్పేసి మేము కోరడం జరుగుతున్నది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా గౌడ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మందడం గ్రామంలోని హాసిని కంటి ఆసుపత్రి వైద్యులు రహీం బాషా కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా సిబ్బంది హుస్సేన్, వరలక్ష్మి, నాగరాజు సహకారం అందించారు. మాకు ఇంకా బండి సార్లు లేదని కాల్ చేస్తున్నారు. పెద్ద బండి పెట్టాల్సింది జనం దిగిపోతారు. ఇంకో ఇద్దరు ఉన్నారు. దీంట్లో 5 కిలో పడతాం.